బ్రూక్ బాండ్ 3 రోజెస్ నువ్వు నేను. సో భలే ఛాన్స్ ఆడుతున్నావు అండి. భలే ఛాన్స్ లో మరి ఏం జరిగిందో చూసారు కదా, చాలా డీప్ డిస్కషన్ లోకి వెళ్ళాం. అసలు వినాలా లేదా, బెస్ట్ ఆఫ్ చెప్తే మాట వినాలా లేదా అనేది. సో వింటే ఏం జరుగుతుందని ఇప్పుడు డిసైడ్ చేయబోతున్నాం అండి. కామ్నా జట్మలాని అని రూప గారు చెప్పారు అండ్ శ్రీను గారు విన్నారు, ఓకే చెప్పారు. ఉన్నారా లేదో చూద్దాం. లెట్స్ రివీల్ ఇట్. రూప గారు మీరు సెలబ్రేట్ చేసుకోవచ్చు ఈ రోజు నుంచి. ఎప్పుడైనా మీరు చెప్పొచ్చు ఆ రోజు ఏం జరిగింది అని. నేను ఎక్కువ గెస్ చేస్తాను, సరే మరి తను గెస్ చేసింది. సరే ఇక మీరు చెప్పండి, మీ సినిమాలో మాక్సిమం కామెడీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడానికి రీజన్? అంటే మీరు కూడా అంత జోవియల్ గా ఉంటారు సార్? నేను చాలా సరదా జోవియల్ గా ఉంటాను. యాక్చువల్లీ నా ఫస్ట్ ఫిల్మ్ నీకోసం సినిమా చేశాను, చాలా ఆఫ్ బీట్ సినిమా లాగా ఉంటుంది, అంటే చాలా సీరియస్ గా ఉంటుంది. ఆ సినిమా చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కూడా తిట్టారు నన్ను. ఏంటంటే అంటే బాగుంటుంది బట్ ఏంటంటే మీరు ఇంత హ్యూమర్ ఉంటుంది కదా సినిమాలో అసలు లేదేంటండి. ఆ తర్వాత నేను రియలైజ్ అయ్యాను, అంటే మనలో హ్యూమర్ ఉంది అని అందరూ ఫీల్ అవుతున్నారు కాబట్టి దాన్ని ట్రై చేద్దామని ఆనందంలో స్టార్ట్ చేశాను. అది చాలా బాగా వర్కౌట్ అయింది, ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఇంకా అప్పటి నుంచి అన్ని సినిమాల్లోనూ హ్యూమర్ మస్ట్ గా అదే భరోసాతో వస్తుంది సార్. మీ సినిమాకి వచ్చానంటే ఏమున్నా కానీ కాస్త నవ్వుకోవచ్చు. అది పెద్ద బాధ్యత అయిపోయింది. ఒక పెద్ద హీరోలతో చేసేటప్పుడు ఆ ఇమేజ్ ని బ్యాలెన్స్ చేయాలి, సేమ్ టైం ఎంటర్టైనింగ్ ఉండాలి సినిమా. అది పెద్ద బాధ్యత అయింది బట్ అదే హ్యాపీగా ఉంది. స్ట్రెస్ అంతా ఎలా రిలీవ్ అవుతారు సార్? మీరు బాగా స్ట్రెస్ ఉంటుంది. నాకు ఇప్పుడు మెయిన్ స్ట్రెస్ అంతా కూడా స్క్రిప్ట్ అప్పుడే. షూటింగ్ ఎంజాయ్ చేసి చేస్తాను, సరదాగా ఉంటుంది షూటింగ్ నాకు. ఆ స్క్రిప్ట్ వర్క్ జరిగేటప్పుడు మాత్రం చాలా అటెన్షన్, నిద్రపోను, ఆల్మోస్ట్ నిద్ర ఉండదు. అది అప్పుడు అవుతుంది. స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నప్పుడు శ్రీను గారి మూడ్ ఎలా ఉంటుంది చెప్పండి, మీరు చెప్పాలి. రూప గారు లాస్ట్ అండి, లాస్ట్ వెతుక్కోవాలి శ్రీను గారిని, మనం వెతుక్కోవాలి. కోపం వస్తుంది ఎప్పుడన్నా శ్రీను గారికి ఇంట్లో? వస్తుందండి. స్క్రిప్ట్ సెట్ అవ్వనంతసేపు కోపం వస్తూనే ఉంటుంది. సెట్ అయ్యాక కొంచెం రిలీవ్ అవుతుంది. దాని తర్వాత శ్రీను గారి సినిమాలో మారిపోతుందా ఇంట్లో అట్మాస్ఫియర్? ఇంకా తర్వాత చాలా జోలుగా పిల్లలతో ఆడతాం. ఓకే ఓకే, సెకండ్ రౌండ్ లోకి వెళ్ళాం సార్. సెకండ్ రౌండ్ ఏంటంటే బంపర్ ఛాన్స్. ఒకే ఫేస్ లో ఇద్దరు సెలబ్రిటీస్ ఉంటారు. మా వాళ్ళు కొంచెం మ్యాజిక్ చేస్తారు, అంటే ఫోటోషాప్ చేస్తారు. కళ్ళు తీసి వేరే వాళ్ళవి, పెదాలు తీసి వేరే వాళ్ళవి పెడతారు. సో ఎవరి ఫీచర్స్ ఉన్నాయి, ఏ ఇద్దరు ఉన్నారనేది మీరు గుర్తుపెట్టాలి. లెట్స్ రివీల్ ఇట్. బంపర్ ఛాన్స్ ప్లీజ్. ఇద్దరు ఫిమేలే కదా? అవును సార్. మీకు ఏం డౌట్ వస్తుందా సార్? సంధ్య కింద ఇది అదే మౌత్ సంధ్య. నాకు సంధ్య ఫిక్స్ అవ్వకు. సంధ్య అంటే సుహాసిని కూడా అలాగే ఉంటాయి. సుహాసిని అండ్ నోసు ఐస్ ప్రాపర్ గా చేశారు కదా. సో అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారా? ఒక అమ్మాయి అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారా? ఆలోచించండి. మీరు కూడా SMS చేయండి, జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. బికాజ్ ఒక రౌండ్ అమౌంట్ వారు గెలిచిస్తే మీకోసం, మిగిలినంత మీకోసం. పైన పోర్షన్ మేల్. సంధ్య లాగుంది నాకు. చూడు జస్ట్ క్లోజ్ దిస్ ఇది అనుకుంటున్నాను, నాట్ షూర్. తారక రత్న ఎవరు చెప్పారు సార్? ఇది రూప అండ్ సుహాసిని అన్న ఫీలింగ్. లిప్స్ ఇదంతా. మీ ఫీలింగ్ ఏంటండి? కింద అయితే నాకు సంధ్య, పైది ఐ డోంట్ నో. తారక రత్న కదా? యా తారక రత్న పైన. తారక రత్న.
ఓకే సార్ మీరు చెప్పండి సార్, తను ఎంతవరకు తెలివైన అమ్మాయి అనుకుంటారు మీరు? తన తెలివితేటలు పట్ల మీరు పర్సెంటేజ్ చెప్పండి. చాలా దమ్ము అనుకుంటా. అవునా అవునా సార్, మీకు అభిప్రాయం ఉందా? రూపాయి గారు తెలియకుండా మీ మీద ఒక చిన్న కంప్లైంట్ పెట్టారు, మీరు అటువైపు చూసి నవ్వితే మేము ఒప్పుకోం, ఏదో చెప్పాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. దమ్మని కాదు తెలియదు, బట్ ఈ నాకు కొంచెం నా మీద కాన్ఫిడెన్స్ నాకు ఎక్కువ ఉంటుంది, ఎవరి కాలు కదా ఉంటుంది కదా, అవునా? అలా అంతే తప్ప దమ్మని కాదు. బట్ చాలా టఫ్ గా ఉందండి అసలు. నేను అన్ని చూసే మీరు చాలా ఈజీగా ఉంటున్నాయి, వాళ్ళని కష్టంగా ఉన్నాయి. తారకరత్న అండ్ సంజయ్ నేను అనే మాటలు బట్టి ఏదో నాకు దొరకట్లేదు అసలు ఎవరు. మరి రివీల్ చూద్దామండి. దానికంటే ముందు శ్రీను సార్ అసలు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లోకి జంప్ అవడానికి రీజన్ ఏంటో కనుక్కుందాం.